అటెంప్ట్ చేసేవారు, ఐఏఎస్ అటెంప్ట్ చేసేవారి సంఖ్య ఎంత, కృతజ్ఞులు అయ్యేవారి సంఖ్య ఎంత? 10th క్లాస్లో పరీక్ష రాసి పాస్ అయ్యేవారు ఉన్నారు ఎక్కువ సంఖ్య, రాసేవారు ఎక్కువ మంది, రాసేవారికి ఎక్కువ మంది. ఎడ్యుకేషన్ బాగా ప్రోగ్రెస్ అయింది. ప్రతి తరగతిలో కూడా కాంపిటేటివ్ స్పిరిట్. ఎప్పుడో 20-30 ఏళ్ళ క్రితం చెప్పాను నేను, ఇతర దేశాల్లో కంటే మన దేశంలో విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆనాడే చెప్పాను నేను. ఇతర దేశాల్లో విద్యకు ప్రాధాన్యత లేదు. కొన్ని దేశాల్లో విద్యకు డబ్బులన్నీ ఇస్తారు, దొక్కడానికి కూడా డబ్బులు ఇస్తారు, కానీ చదివే వాళ్ళు ఉండరు. మన అలాంటి దేశాలు ఉన్నాయంటే ఎంతైనా అన్నీ ఇస్తారు గవర్నమెంట్, అంతా ఫ్రీయే, అయినా చదివేవాడు. ప్రపంచంలో చదువు పట్ల హయ్యెస్ట్ రికార్డు చూపించేది దేశాల్లో మన ఇండియా. ఇక్కడ న్యూజిలాండ్లో కూడా చదువుబాబు చెప్తుంటారు ఒకసారి, ఆ స్కూల్లో కొంతమంది పేరెంట్స్ చదివిస్తారు వాళ్ళ పిల్లల్ని, చాలా మోటివేట్. పల్లెటూరులో ఉన్నవారు, కష్టపడి కూలీ చేసుకునేవారు, అలాంటి వారు కూడా ఆ స్కూల్లో చదివిస్తున్నారు పిల్లల్ని. అప్పులు చేసి చదివించేవాడు, వడ్డీకి తెచ్చి చదివించేవాడు, మోటివాడు. తల్లిదండ్రులు మోటివారైన విద్య యొక్క అవసరత, విద్య యొక్క లాభము ఆ పేదవారిగాను విద్యాహీనంగా ఉన్నవారు అయి ఉండి కూడా దాన్ని గ్రహించారు. కొంతమంది ఫీజు కట్టలేని పరిస్థితుల్లో కూడా కట్టట్లేదన్నా సరే వచ్చి రోజంతా అక్కడ నిలబడి దండం పెట్టేలాగా ఉండేవారు కొంతమంది. సంవత్సరం అయినా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా సరే కట్టలేకుండా కట్టమన్నప్పుడల్లా ప్రాధాయపడేవాళ్ళు ఉన్నారు. లక్షలు కట్టవలసిన వాళ్ళు ఉన్నారు. ఫీజు ప్రాధాయపడి కాళ్ళు పట్టుకుని, చేతులు పట్టుకుని కడతామయ్యా తాకట్లు పెట్టి అమ్ముకుని నానా తిప్పలు పడి చదివిస్తున్న వారు ఇక్కడ ఉన్నారు. కొంతమంది విద్యావంతులై ఉండి కూడా, డబ్బు ఉన్నవారైండి కూడా పిల్లలు చదివించడానికి అంత తృష్ణ గలవారిగా ఉండడం లేదు. ఆశ్చర్యం ఏంటంటే అంత మొరటితనంలో ఉన్నవాళ్ళు, అంత పేదరికం ఉన్నవాళ్ళు ఉచితంగా చదువు చెప్పే స్కూల్స్ ఉండగా 1వ తరగతి నుంచి 2వ తరగతి నుంచి 3వ తరగతి నుంచి కూడా మరి ఇలాంటి స్కూల్లో చదివించాలంటే చాలా కష్టం. ఫీజులు ఎక్కువ ఉంటాయి, బుక్స్కి చాలా వేలు ఉంటుంది, బట్టలకి అది ఎంత ఖర్చు అంటే చెప్పడానికి వీలైనంత ఖర్చు. అయినా కొంతమంది కిందపడి మీదపడి కిందపడి పిల్లలు చూస్తాను నేను. ఇది కూడా తండ్రి బండి మీదో దేని మీదో పిల్లలు తీసుకొస్తారు, అక్కడ తిని పెడతారు. మళ్ళా మధ్యాహ్నం వస్తారు, క్యారేజ్ చేసుకుని భోజనం పెడతారు. మళ్ళీ సాయంకాలం వస్తారు, మళ్ళీ తీసుకొని భార్య భర్తలు ఇద్దరు. అరే ఒక్కొక్క పిల్లడి యొక్క చదువు కోసం ఎన్నిసార్లు తిరుగుతున్నారు రోజుకి.
ఊరికి మొత్తం కొత్తగా పెట్టిన రోజుల్లో ఒక ముసలాయన వచ్చినేవాడు. ఆ మనం తీసుకెళ్తూ ఉండేవాడు. క్యారేజ్ తెచ్చేవాడు. చూసి కొన్ని రోజులు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక అతనితో ఏమన్నాడంట, మా మనల్ని చదివిస్తున్నానండి, మా అబ్బాయి మా మనకి క్యారేజ్ అయ్యి తెస్తున్నాను, ఇదంతా నేను చూస్తున్నాను. నాకు ఏమి మనసు పడుతుందంటే, నేను మరోసారి పిల్లోళ్ళగా పుట్టి ఈ స్కూల్లో చేరాలనుకుంటున్నాను అన్నది జరిగిందే. ఇక్కడ కొంతమంది వయసు ఉండి విషయాలు ఆలోచిస్తారు, కొంతమంది వయసు లేకుండా విషయాలు ఆలోచిస్తారు. ఎబిలిటీ లేకుండా అందదనుకున్నా సరే కింద మీద పడదామనుకుని రిస్క్ తీసుకునేవాళ్ళు ఉన్నారు. సమృద్ధిగా డబ్బులు ఉన్నా సరే చదివించడానికి మనసులో దేనిలాగా. అలాగే ఎందుకు చెప్తున్న విషయాలన్నీ విద్య యొక్క ప్రాధాన్యత ఎక్కువ పర్సెంట్ కనబడుతుంది. అలాగే ఆటల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటర్నేషనల్ గేమ్స్ ఉంటాయి. అది ఏ ఊర్లో ఏ పల్లెటూరులో అతి పల్లెటూరులో చూసినా సరే కళ్ళ పోసుకొని పిల్లలందరూ క్రికెట్ ఆడుతున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళే. మిట్ట మధ్యాహ్నం ఈ ఎండలో కూడా మిట్ట మధ్యాహ్నం 1 గంట అయినా 2 అయినా ఎండగా ఉందన్న సంగతి కూడా మైండ్గా థాట్ రావడం. దే ఆర్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్. డిజైర్ మేక్ ద పర్సన్ టు ఫర్గెట్ మెనీ థింగ్స్. ఆసక్తి అనేటువంటిది మిగిలిన విషయాన్ని మర్చిపోయేలా చేస్తారు. వ్యభిచారానికి అలవాటు పడినవారు, కాడుకు అలవాటు పడినవారు, మరుగుదానికి అలవాటు పడిన వాళ్ళు అన్నీ మర్చిపోతారు. నేను తాగిన పడిపోతుంటే మనుషులు ఏమనుకుంటారో, నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా అలవాట్లు ఏంటి అని చుట్టుపక్కల వారు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన పొరపాటున వాళ్ళలోనికి రాదు. ఏంటంటే దే స్టిక్ టు ద బ్యాడ్ హ్యాబిట్. దురలవాట్లతో అలవాటు పడిపోయినారు. ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా సరే దురలవాట్లను మానలేకపోతున్నారు. అలాగే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, రక్షించబడినటువంటి మనము how much we had the understanding regarding the spirituality. ఆధ్యాత్మిక దాని విషయంలో, మనోచేతన భక్తి విషయంలో మనకు సంపూర్ణమైన అవగాహన ఉన్నదా? భక్తి చేస్తున్నారు మీరు. భక్తి చేయని వాళ్ళు 100కి 100 మంది ఉన్నారు. 100 ఒక్కడు కూడా లేని గుంపులో మీరు భక్తి చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎంత సంఖ్య ఉంది? ఎంత లెస్ పర్సెంటేజ్ ఆఫ్ మనుషులు ఉన్నారు భక్తి చేయాలని. కానీ మీలో చాలామంది భక్తి అనే దానికి ఎంత ఆతృత పడుతున్నారు, ఎంత యాంగ్జైటీ ఉంది. క్రమంగా వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో కొంతమంది. 1000 మంది 100 మంది లేకపోయినా క్రమంగా ఎంప్లాయీస్ కూటానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. క్రమంగా ఎంప్లాయీస్ కూటానికి వచ్చి వాక్యం వినేవాళ్ళు ఉన్నారు. ఇది ఒకటే విషయం. సాధు సింగ్ గారు ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేస్తూ అక్కడ ఒడ్డున ఒక రాయి కనపడిందంట.
ఆ రాయి సర్ఫేస్ చాలా సాఫ్ట్గా ఉందంట, నునుపుగా, ఎంతో నునుపు ఉందా. ఏ సర్పవాడు దీన్ని ఇంత నునుపు చేశాడు అని అనుకుంటే ఆ ఒక్కరే కదంట. ఆ నీటిలో ఉన్నటువంటి ఏ రాయి అయినా సరే దరిదాపు అన్ని సైజులో ఉన్న రాళ్ళు కూడా చాలా నునుపుగా ఉన్నాయట. నీటిని ఆలోచిస్తే ఆ వాటర్లో ఉన్నటువంటి వేగానికి, ఆ నీటి ప్రవాహము, ఆ నీటి అక్కడ ఉన్న రాళ్ళ మీద అది రుద్దుకుంటూ దాన్ని తాక్కుంటూ వెళ్తుంది కాబట్టి ఆ పై సర్ఫేస్ మునుపుగా తయారై కృష్ణంగా చూస్తే మొన్నటి వెళ్ళేటప్పుడు అంత ఇసుకే, కొన్ని దృష్టిలో ఎంత ఇసుకలో ఎంత అందంగా ఉందో, అంత నీరు లేకుండా ఎంత ఇసుక, ఎంత ఇసుక, ఎంత వేల లక్షల టన్నుల ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచిస్తే నీటి వర్షములు ఎక్కువగా ఉన్నందువల్ల, వర్షముల యొక్క తీవ్రత వల్ల అధికమైన వర్షాలు కురిసి అవి మెరక నుంచి పల్లానికి ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ పల్లములో ఉన్నటువంటి ఆ యొక్క పల్లాన్ని ఆధారం చేసుకుని వచ్చినటువంటి వేగము రాతి మీదకి వెళుతున్నప్పుడు ఆ రాయి ఆ విధంగా రాయిగా బండగా ఉన్నది ఆ నీటి ప్రవాహానికి చిన్న చిన్న పరమాణువులుగా అది విడిపోతుంది. లారీ మీద చూస్తే అది గోధుమ రవ్వ, లేకపోతే బొంబాయి రవ్వ, లేకపోతే ఏంటో అని అనిపించింది నాకు. అంత గులకరాయి కూడా లేకుండా అంత దూరానికి చూస్తే అంత నీట్గా కనపడుతుంది. ఒకే సైజు, ఒకే పరిమాణం. దేని వాక్యం వింటూ 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 1, 2, 3, 4, 5, 10, 15, 20 సంవత్సరాల క్రితం మార్చిపోయింది. వాక్యం బహుగా ఎల్లప్పుడూ వాక్యం వింటున్న నీవు వాక్యం ప్రవాహంలాగా నీ చెవుల్లోనికి, నీవు చెవుల్లోని ప్రవాహంలాగా వాక్యం మాట వెంట మాట, మాట వెంట మాట, మాట వెంట మాట, మాట వెంట మాట శరవేగముతో వాక్యము నీ చెవులకు, నీ మనసులకు, నీ అంతరంగాన్ని తాక్కుంటూ 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 వాక్యం తాక్కుంటూ వెళుతుంది. దానికి ఎంత కరగాలి, ఎంత సర్ఫేస్ నిలుపుగా రావాలి, ఎంత సాఫ్ట్ అవ్వాలి. అలాగే దేవుని యొక్క నీరుని దాని ప్రవాహంలోనే అయ్యే అణువులుగా మారిపోయి అలా కొట్టుకుపోతుంది. మనం ఎంత కరిగాము 5 సంవత్సరాల క్రితం నీటి ప్రవాహంలో ఉన్న రాయి ఎత్తు చూడండి, 5 సంవత్సరాలు వెళ్ళి చూడండి, సేమ్ హైట్ సేమ్ ప్రయాణం ఉందా, సరి కరిగిపోయిందా? ఎవరు కరగదీశారు దాన్ని? నీటి వరవడి, వాక్యం ఒక వరవడిలో ఉంటున్నాం మనం. వాక్యం చదువుతున్నాం వరవడిగా, వాక్యం వింటున్నాము వరవడిగా, వాక్యాన్ని బోధిస్తున్నాము వరవడిగా, వాక్యాన్ని ధ్యానిస్తున్నాము వరవడిగా. వాక్యం వింటము, ప్రార్థన చేయడము, వాక్యం చదవడము, వాక్యం వింటము, వాక్యం చదవడము, ప్రార్థన చేయడము. ఎన్ని గంటలు ఎంప్లాయీస్ మీరు అందరికీ కొంతమంది కొద్దిమంది ఆ ఎన్ని సంవత్సరానికి ఎంప్లాయీస్ కుటుంబాలు క్రమంగా వచ్చి వాక్యం వింటున్నారు. ఎంప్లాయీస్ కూడా 20-15 సంవత్సరాల నుంచి రాని వారి యొక్క డెప్త్ అక్కడ ఎలా ఉంది, వాటి సర్ప్రైజ్ ఎలా ఉంది. మరి 20 సంవత్సరాల నుంచి ఎల్లప్పుడూ నేను విడువకుండా ఎంప్లాయీస్ కూడా వస్తున్న నీ సర్ప్రైజ్ అనే రూపం ఎలా ఉంది? నీటి వరవల్లో రాళ్ళు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఆవరణ చేసినట్టుగా ఉన్నాయి. అది రాయి సాఫ్ట్ అవ్వాలని అనుకోలేదు, లేకపోతే ఆ రాయి సాఫ్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయలేదు. అది ఆ నీటి వరవల్లో ఉంది. ఎవరు పడేసింది కాదు, దాని అంతా కావాల్సిన మనుషులు నడిచి ఇలా సాఫ్ట్లో కూర్చున్నది కాదు ఆ నీటి ప్రవాహంలో.
కానీ అది నీటి ప్రవాహంలో పడింది కాబట్టి ఆ రాయి అది సాఫ్ట్ అవుతుంది. అది పై రోజు రోజు దాని మీద పొర అనేటువంటిది చిన్న ఇసుక కదా, అది ఊడిపోతుంది. స్నానం చేస్తున్నావు మురికి వదులుతుంది, సోపుతో స్నానం చేస్తున్నావు మురికి వదులుతుంది, అలా స్నానం చేస్తున్నావు ఒంటికి పెట్టి మీ తొలగ ఆ యొక్క సోపు తొలగ పెట్టుకోవచ్చు, దాన్ని షాంపూ పెడుతున్నావు. మనం ఎవరికి వెళ్తే వాళ్ళ బాత్రూంలో పెట్టి ఉన్నాయి, మనం అన్ని బాత్ ఎవరికి వెళ్ళిన అలాగే ఉన్నాయి. ఓ షాంపూ తలపెట్టి తలెత్తాము, ఒక షాంపూ ఒంటికి సోపు, ఇంకో షాంపూ మోకానికి, ఇది మోకానికి ఒక షాంపూ, తలకు ఒక షాంపూ, ఒంటికి ఒక షాంపూ, హ్యాండ్ వాష్కి ఒక షాంపూ. ఏ ఇంట్లో వెళ్ళిన ఆ సిస్టమ్ కనపడుతుంది. మనకి ఎక్కడ ఉంది ఆ సిస్టమ్? కొన్నిసార్లు మనకు అన్నీ ఉన్నా సరే ఆ సిస్టంలోకి వెళ్ళట్లా. ఆ మూటతనంలోనే ఏమి డబ్బు లేనాడు ఎట్టున్నాడు, డబ్బు ఉన్నవాళ్ళు కూడా ఆ యొక్క అరేంజ్మెంట్ చేసుకోకుండా అవి బజార్లో ఉన్నా గొప్ప వాళ్ళు ఉపయోగించుకుంటున్నా దాన్ని కొనుక్కునే స్థాయి ఉన్నా కానీ దాని జోలికే వెళ్ళదు. ఎల్లప్పుడూ వాక్యం వినిచున్నాను, ఎన్నడూ దాని శక్తిని ఆశ్రయించను. ఎల్లప్పుడూ వాక్యం వింటున్నా సరే ఆవిడ ఎల్లప్పుడూ అన్న మాట ఉంది. వినే విషయంలో ఎన్నడూ కూడా వింటున్నావు, ఎల్లప్పుడూ వింటున్నారు కానీ ఎన్నడూ దాని శక్తిని మాత్రం పట్టు. అంటే వింటున్న వాక్యాన్ని రెస్పాండ్ అవ్వడం లేదు. వాక్యం వింటున్నావు కానీ నీటి రాపిడున్న రాయి అరుగుతుంది దాని సరిపడిన అదంతా చిన్న ముక్కలుగా విడిపోయి అది ఇసుకగా తయారిపోయి పెద్ద కోటలు పెద్ద కన్స్ట్రక్షన్స్ కట్టడానికి అది ఉపయోగపడుతుంది. ఆ ఇసుకే మనం తయారు చేయాల్సి వస్తే ఇవాళ కొనుక్కున్నంత తక్కువ రేటు దాన్ని కొనగలమా? ఒక ట్రాక్టరే కొన్ని లక్షలు ఖరీదు అవుతుంది. ఎందుకంటే అంత సన్నగా తయారు చేసి దండి పట్టాలంటే ఎలా కాజేయండి. కానీ ఎలా అంత ఎన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నా సరే పడతలేనంత ఇసుక తయారవుతుంది. ఏంటంటే మనకు నదులు ఉన్నవి, దేవుడు వర్షం కురిపిస్తున్నాడు, సమృద్ధిగా కురిపిస్తున్నాడు. ఆ సమృద్ధిగా వర్షములకు ఆ నీరు కురిసి బిందువులుగా కురిసి ప్రవాహముగా వెళ్ళి రాతిని సైతము కూడా అలా కరగ తీసుకుంటూ చేరుతుంది. అందుకని ఇసుకుతుంది ఈజీగా ₹1 ఇస్తే ₹1000 ఇస్తే ఇసుకు వచ్చేస్తుంది ట్రాక్టర్. ఆ ట్రాక్టరే మనం తయారు చేసుకోవాల్సి వస్తే ₹1,00,000 వస్తుందా ట్రాక్టర్? కానీ న్యాచురల్గా శుచి క్రమములో ఆ ఇసుకలో తయారవుతుంది. రక్షించబడిన విశ్వాసే నీ మీద దేవునికి వర్షం కురుస్తుంది. ఎవరిని వాషం నీటి వరవడిలో ఉన్నావు, నీటి వరవడిలో అంత ఇసుక తయారవుతుంది. నీటి వరవడిలో తయారవుతుందా పర్వతాల నుంచి వస్తుంది? అది నీటి వరవడ రాళ్ళు ఉండవు, అక్కడ కొండ ఉండదు. కానీ అలాంటి పెద్దైన స్థలం నుంచి నీరు ప్రవహిస్తున్నప్పుడు ఆ కొండ మెటీరియల్ అలా కరుక్కుంటూ మనంతా గడ్డ చేసుకున్నాం. రాజుందండి అమ్మ టీచర్ ఇట్లా కొన్ని వందల వెంట్రుక లెక్క అణువులు ఉంటాయి అక్కడ. అంత చిన్న అణువులు ఎలా వచ్చినవి? అలా వచ్చే బ్లేడ్ మనం ఉపయోగించాం. బ్లేడు రేజర్లో పెట్టి సింగిల్ బ్లేడ్, డబుల్ బ్లేడ్, ట్రిపుల్ బ్లేడ్, 4 బ్లేడ్, 5 బ్లేడ్, 6 బ్లేడ్స్ ఉన్నటువంటి రేజర్స్ కూడా వచ్చేసింది.
దేవునికి వాక్యం, వాక్యము ప్రార్థన సహవాసము, వాక్యము ప్రార్థన సహవాసము, ఏకాంతము, ధ్యానము. ఇన్ని బ్రేడ్స్ కలిపి ఒక రేదలుగా ఉంటే ఎంత సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ, ఎంత సాఫ్ట్గా ఉంటుంది. ఎదురు పెట్టినా సరే అంత సాఫ్ట్గా ఉంటుంది. కొంతమంది సింగిల్ బ్లేడ్తోనే కట్ చేస్తారు. గీకి 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 ఈ చర్మాన పేడు కడదు కానీ అది తెగి వచ్చేది అంత సాఫ్ట్నే. అరే నీ వినించిన వాక్యము అది ఎలాంటి అది షార్ప్గా ఉన్నది. ఒక బ్లేడా, సింగిల్ బ్లేడా, డబుల్ బ్లేడా, 3, 4, 5 బ్లేడ్స్ ఉన్నటువంటి దాన్ని కూడా సెట్ చేస్తున్నాడు. దానిలో మళ్ళీ కంపెనీ అనుకోండి ఏదో 5 బ్లేడ్ కదా నీకు కాల్ వాడేది, 5 బ్లేడ్ ఈ కంపెనీ 5 బ్లేడ్ అనేది మీ తమ్ముడు ఇదే 5 అలా ఈ కంపెనీ ఇంత పెనిమాల కంపెనీ వాళ్ళు ఫలానా కంపెనీ కావాలి. నా దగ్గర ఎక్కడ కలిసిందో ఎక్కడ తెలియదు కానీ రేదు సాఫ్ట్గా పనిచేస్తుంది. సరే కొందామని చెప్పి గతపడేది ఏ షాప్కి వెళ్ళినా సరే, ఏ షాప్కి వెళ్ళినా లేదన్నారు, ఏ ఊరు వెళ్ళినా లేవన్నారు, ఎక్కడికి వెళ్ళినా లేవన్నారు. ఇదేంటి అన్నాడు, ఈ బ్లేడ్ అంటే ఇది ఆన్లైన్లో తెచ్చుకుంటారు తప్ప ఏ షాప్లోని ఏ స్టేట్లోనే అమ్మరండి. ఆన్లైన్ ఆర్డర్ తెచ్చుకుంటారు తప్ప ఏ షాపులో, ఎంత షాపులో ఆన్లైన్ ఎవడో వాడు నోటి వాడు తెచ్చుకుంటాడు, 1000 మంది కొనుక్కుంటాడు. మార్కెట్ ఎందుకు చేయలేదు నాకు అర్థం కాదు. ఇంత విలువైన మార్కెట్ ఎందుకు చేయలేదు, ఏమో మరి ఎందుకు చేయలేదు. అప్పుడు సంగతి తెలిసి అప్పుడు ఆన్లైన్ బుక్ చేసుకుంటే అప్పుడు ఇచ్చి ఆ ప్లేట్తో చేస్తుంటే నేను అనుకున్నంత ఇది కనపడలా. ఏంటని జాగ్రత్త చూస్తే నేను నాకు దొరికిందే వాడతాను. 4 ప్లేట్లు ఉంటే దీన్ని 1 ప్లేట్ ఇవ్వండి. నేను తక్కువ తెప్పితే 50 పాలకు తెప్పించాను. నేను సాటిస్ఫాక్షన్ లేదు. అదేంటి ఇదే కంపెనీ నేను తెచ్చి వాడితే 4 ప్లేట్లు ఉన్నాయి, 5 ప్లేట్లు ఉన్నాయి, ఇదేంటి 2 ఉన్నాయంటే నేను కుర్రాడు ఇంజనీరింగ్ చదువుకున్న కుర్రాడు చాలా ఆన్లైన్కి వెళ్ళి చూస్తే అవి ఉన్నాయంట. నాకు జరిగిన ప్లేడు ఏం పెట్టి చేయించాను, ఆర్డర్ చేయించాము, అవి ఉన్నాయంట. ఇది ఇన్ని ప్లేడు అన్న సంగతి వివరంగా వాళ్ళకి రాయాలి. మోటి పనుల పూర్వకాలం చూసేవాళ్ళం, బ్లేడ్ ఉండేది. ఆ బ్లేడ్తో చేసి 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 సంవత్సరం ఆ బ్లేడ్తో గీక్కున్నాడు. డబ్బులు లేవంటే డబ్బులు ఉండదు, అలవాటు పిసింతాం. అదొక రకమైన పిసింతాం. డబ్బులు ఉన్నా కానీ డబ్బులు లేని వాళ్ళు పిసిస్తాం అన్నమాట. డబ్బు ఉన్నా కానీ పిస్తాను ఉంటుంది. మరి డబ్బు ఉండదు కానీ పిసిస్తాను ఉండదు. డబ్బు ఉంటుంది తెచ్చినంత పిసిస్తాను ఉంటుంది. లేకపోయినా దొరలాగా బతుకుతాడు, దొర అయినా సరే పేదోళ్ళగా బతుకుతాడు. అంటే వాడి మనసు ఒప్పదు. ఏంటంటే వాడి మనసు ఒప్పదు. విలువైన కొనుక్కొని తినడానికి మనసు ఒప్పదు. అడ్జస్టింగ్ వాడు ఎందుకు అందరూ డబ్బులు చెప్పడం పెద్దాన్ని అంతంత ఖరీదు పెట్టుకుంటాం. నేను అంటే ఖరీదు పెట్టి కొనేదానిలో ఉన్నటువంటి సాఫ్ట్నెస్, దానిలో ఉన్నటువంటి ఆ వాల్యూ, దానిలో ఉన్నటువంటి ప్రతిఫలాలు దీనిలో దొరికాయా? దొరకవు. కానీ మన జీవితం కూడా అలాగే గిటాన్ అయిపోతుంది. వాడు దొంగోడు ఉంటాడు, దొంగతనం చేస్తాడు. అది కొత్త పెద్ద ఇంజనీర్గా ఉండి, సైంటిస్ట్గా ఉండి, కొన్ని వేల లక్షల రూపాయలు జీతం ఉండి వాడి ఇంట్లో మెటీరియల్ ఆడుతున్నాడు దొంగడు. అదేంటి డబ్బు ఉండి కాదు,
డబ్బు ఛానల్లో వచ్చేది కాకపోయినా సరే అది అది అటు ఉద్యోగం అంత గొప్ప ఉద్యోగం కాకపోయినా సరే ఎందుకు ఇది పెద్ద గొప్ప 40,000 జీతగాడు ఉపయోగించినటువంటి ఈ పనిముట్టిని ఈ పేదవాడు ఎందుకో వాడుతున్నాడు. దానికి హ్యాబిటేట్ అయ్యాడు, దానికి అలవాటు పడ్డాడు, దానిలో సాఫ్ట్నెస్ వాడు చూశాడు, ఆ సాఫ్ట్నెస్ తృప్తి చూశాడు. అందుకని డబ్బు ఖర్చు పెట్టాడు సరే. అది కొంతమంది పప్పు అప్పు చేసి పప్పు కూడా తింటారు. రోజు పప్పు నెయ్యి, రోజు ఎక్కడ రోజు పప్పు నెయ్యి. సంపాదన సరిపోతే సంపాదన రూపాయి అయితే 5 రూపాయలు ఖర్చు పెడతాడు. ఏంటంటే అప్పు చేస్తాడు, అప్పు చేసి పప్పు కూడా తింటాడు. మరి అప్పుడు కొంత చేసాడు అనుకో, ఇంకోటి అప్పు తీసుకుని మరి ఇడిగించి మరి సగం మళ్ళీ సగం అప్పు మళ్ళీ తింటాను వాడు. అలాంటి వాళ్ళు నేను చూశాను. అంతా అప్పు మీదే లైఫ్ అంతా కట్టాను అవుతుంది. అక్కడ అప్పు తేవడం జలసా చేయటం, అక్కడ తొందర చేస్తే ఇంకోటి అప్పు చేయటం, వీటికి ఇచ్చేది ఇటు మీదంతా మళ్ళీ జలసా చేయటం, మళ్ళీ ఇంకోటి మళ్ళీ గొడవ చేస్తుంటే అదే అప్పు నెత్తి మీదకి ఎక్కుతుంది అనేటువంటి ఆలోచన లేదు. కాకపోతే ఆలోచన లేదు, బయట ఎక్కుతున్నవాడికి ఆలోచన లేదు, ఆలోచన రహితులుగా ఉంటున్నారు మనుషులు. ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా మనం ఆలోచించినట్లయితే హౌ వైజెస్ట్ యు ఆర్, ఎంత జ్ఞానం ఉంటుంది. నువ్వు నీ ఆత్మని ఎంత స్పాంటేనియస్గా నీ ఆత్మని ఎంత శుద్ధిగా నువ్వు సిద్ధపరుచుకున్నావు. ఒక బ్యాంక్ మేనేజ్ చేస్తున్నాడు, అది స్కూటర్ ఉన్నాడు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడాడు. ఈ 5 సంవత్సరాలు ఒక్కసారి గొడ్డ పెట్టి తుడవలేదు, అతను సర్వీసింగ్ ఇవ్వలేదు. ఎంత అగ్గిలి కూడా చూడలేదు బ్యాంక్ మేనేజర్. చెప్పులు కానీ బొట్టు కానీ వేసుకుంటాడు ఆయన. అన్న తర్వాత సంవత్సరానికి 2 సంవత్సరాలు ఒక్కసారి పాలిష్ చేయించడు, ఒకసారి భార్య తుడమండు, పిల్లలు తుడమండు, గవర్నమెంట్ తుడమండు, దాన్ని తుడుచుకోడు. అలా తుడుచుకోవాలన్న మైండ్ ఇంకా అతను ఇంకా కాలేదు. రక్షణ పొందండి, విశ్వాస పొందండి, ఆత్మీయతలో స్కిల్లోనికి, ఆత్మీయతలో మెరుగులోనికి, ఆత్మీయతలో సాఫ్ట్ లైఫ్లోకి, ఆత్మీయతలో డీప్ డెప్త్లోకి, ఆత్మీయతలో సంపూర్ణ స్థితికి ఎంతమంది మిమ్మల్ని మీరు పికప్ చేసుకుంటున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి. నేను చెప్తున్నాను, మరి ఏంట్రా ఎలా ఉన్నామంటే, ఏంట్రా చదవరా, ఏంటి చదివేది, నేను చదవను. మరి ఏంటి ముందు పెట్టి కూర్చొని మా అమ్మ చదువుకుని ఊరుకుంటాను, అంతగా చదువుతున్నాను, మాట్లాడతాం, ఏం ఎట్లవుతున్నాను అన్నప్పుడు. అదేంటంటే చదువు అనేది నాకు పెట్టిపించ కాదు, మా అమ్మ నాన్న పెట్టిపించు, అందుకే నేను చదువుతున్నాను. పెద్ద అలగ పెట్టింది కానీ పేసాలంటే ఎవరికి పెట్టాలి, పెద్ద అలగ పెట్టాలి, ఇడికి పెట్టాలి. వీళ్ళకి పెట్టింది, అడిగి పెట్టింది. దేవుడికి పిచ్చి పెట్టింది మన మీద, సేవలు పిచ్చి పెట్టింది, ఆ పిచ్చి మన పట్ల. కుటుంబం చూస్తే మనము లోతు కుటుంబంకు దేవుడికి దూతలు వచ్చినప్పుడు, దేవుని బిడ్డలు వచ్చినప్పుడు మరి అంతాన్ని చూసి ఆ గ్రామం అంతటా ఉన్నటువంటి పురుషులు, పిల్లలు, యవనస్తులు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు 4 వయసులో ఉన్న ఊరంతా వచ్చేసింది. అంత అందంగా ఇంటికి వచ్చినాడు. ఎనీమీ సిగ్గుపోయింది, సిగ్గు మర్చిపోయారు. మరి ఏంటంటే వాళ్ళ మనసులో అందాన్ని అనుభవించేటువంటి నేచర్ ఉంది. చదివిన ఆడపిల్లలు, మగపిల్లలు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని చూసి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఆ అట్రాక్షన్లో అమ్మ లేదు, నాన్న లేదు, తమ్ముడు లేదు, అక్క లేదు, చెల్లి లేదు, కులం లేదు, మతం లేదు, డబ్బు లేదు, పేద అన్నీ మర్చిపోతారు అంతే.
అన్నీ మర్చిపోతాం. ఒక ఊరు ఉంది, వందల కోట్ల రూపాయల ఆస్తిపరుడు భక్త, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఉన్నతమైన కుటుంబీకుడు, ఎంతో ఆస్తి ఉన్నటువంటి వాడు. ఎంత ఆస్తి ఉందో, ఎన్ని పొలాలు ఉందో, ఎంత బంగారం ఉందో వాళ్ళకి తెలియదు. కార్లు, మేడలు, మిద్దులు అన్నీ ఉన్నాయి. ఒక దినం అతని భార్య అకస్మాత్తుగా 5 పిల్లల్ని, భర్తని, అంత ఉన్నత ఉన్నతను విడిచిపెట్టి తలపాటికి డ్రైవర్ని తీసుకొని లేచి వెళ్ళిపోయారు. డ్రైవర్గా ఉన్నాడు. అలాంటి ఆమె అడగబడి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెని పోషించాలి. ఏం చేస్తారు? పోషించాలి చేయడు. ఇంకో డ్రైవర్గా వెళ్ళి ఆ డబ్బులను పోషిస్తాడు. ఏం పోషిస్తాడు? వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి కుటుంబం ఎక్కడ, కోట్ల రూపాయల బిల్డింగ్ ఎక్కడ, కోట్ల రూపాయల సుఖ సౌఖ్య భోగభాగ్యాలు ఎక్కడ, ఎలాంటి పడక, ఎలాంటి మంచము, ఎలాంటి వస్తువులు, ఎలాంటి బంగారము, ఎంత బంగారము, ఎంత 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 రిచెస్ట్గా ఉన్నారు. మరి ఎందుకు ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది? ఆ దగ్గర ఏముందంటే ఏమీ లేదు. ఎందుకు వెళ్ళింది అంటే ఏమీ లేని వాళ్ళకి చూసిన తర్వాత అన్నీ ఉన్నదై ఉంది కూడా ఏమీ లేని వాళ్ళు చూస్తే టెంప్ట్ అయింది. అనేది టెంప్ట్ అయినా మొత్తం కాకుండా వెళ్ళిపోతున్నారు జనాలు. ఈనాటి సమాజంలో పాపాన్ని ప్రేరేపించబడిన వ్యక్తి, ప్రజలను ఏమనుకుంటారో, ఇటు విచారి దొంగ, ఇట్లాంటి పరిమాణుడు, ఇట్లాంటి చిచ్చి ఎక్కడ రోతది అని అనుకుంటారన్న మనసుతో కొట్టేయడం మానేస్తున్నారా? అన్నీ అందుకని అది ఇటు చేసేయడం అంటారండి. ఇటు చేసేయడం అంటే అర్థం ఏంటి? షేమ్ అనేది ఫీల్ అయ్యే సెన్స్ పోగొట్టుకున్నాడు. ఆ సెన్స్లో పోగొట్టుకున్నాడు. ఈ బికెమ్ సెన్స్లెస్. అది అప్పుడు పోరాడు. మీరు ఇంత మంచి లోతున మనసు పొందారు కదా నా దగ్గర. ఒకప్పుడు మీరు మనసు పొందమ్మ, నువ్వు అక్రమమునకును చెప్పండి, అక్రమమునకును ఏంటి మాట, మీరు ఎలా దానికి దాసులై ఉన్నారు. ఎంత ధైర్యం చేశారు, ఎంత ధైర్యం చేశారు. కొంతమంది పురుషులు ఎంత ధైర్యం చేస్తారు వాళ్ళు చక్కగా మనసును నెరవేర్చుకోవడానికి. ఎంతమంది స్త్రీలు భర్త అయినా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, ఎంత ఉన్నతాలు ఉన్నా సరే వాళ్ళు ఎప్పుడైతే ఒక దైవం అనేటువంటి దానికి అట్రాక్ట్ చేయబడ్డారో అన్నిటినీ లెక్క చేయక చివరికి వాళ్ళు ప్రాణాన్ని కూడా లెక్క చేయరు. భార్య, భర్త, పిల్లలు, ఆస్తిపాత్రలు, సుఖసౌఖ్యాలు, పేరు ప్రఖ్యాతులు అవన్నీ లెక్క చేయరు. నీచమైన అలవాటుతో నీచమైన విగ్రహాలు పడి అలా వెళ్ళిపోతారు. ఎంతమంది ఉన్నతమైన కుటుంబాల్లో ఉండి, ఉన్నత సుఖసౌఖ్యాలు ఉండి అనామకమైన వ్యక్తిని పట్టుకుని అతని వెంట ఆ ఇష్టాలు చదువుతాడు, అష్టాలు బుద్ధి పెట్టుకుంటాడు. పండగ అయిపోయింది ఆమె లేరా? సమయం లాంటి వాళ్ళు లేరా? అందుకే అక్కడికి పోలు అంటాడు. మీరు అక్రమమునకును ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించారు, అలాగే అలాంటి వాళ్ళు మనసు పొందారు కదా. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మనసు పొందిన తర్వాత మీరు పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను అదే అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. దాసులుగా అప్పగించేటప్పుడు మీ వల్ల అయిందే. ఇప్పుడు అదే అవయవములను ఇప్పుడు పాపలు మానేశారు, కానీ దీనికి దాసులు అవడానికి అప్పగించుకోరే. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటుంది. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నవారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా
పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇక పౌలు ఏమంటాడంటే, పాపానికి మీ దేహాన్ని నీచమైన రోతకి మీ జీవితం అంతా అంత అప్పగించుకున్నావే, అంత ఇష్టంగా ఫీల్ అయ్యేవే, ఆ రోత మురికిని అంతగా ప్రేమించేవే, విలువలను విడిచిపెట్టి ప్రేమించేవే, అంతగా దాని మీద నువ్వు మనసు పెట్టుకున్నావే, నిర్భయముగా కూడా దానికోసం ధైర్యం చేసి వెళ్ళిపోయావే. భర్త యాపాని ఏంటమ్మా నేను రాలేదు, తయారీ మన వస్తున్నా టైం రాలేదే. ఏమవుతాం మా ఆయన కొత్త ఎక్కడికి వెళ్తున్నాడు అర్థమైపోయాడు నాకు. ఎటువంటి రామ్మాయి ఎటువంటి నా వల్ల కావట్లేదు, ఒక ప్లాన్ వేద్దాం అని లేపేయాలి. మనం రెడీ అని అడుగుతుంది ఎవరిని, లేపేసిందా లేపలేదా? లేపలేదా? లేపి జరగట్లేదు ఇక్కడ. నువ్వు మానసిపోతే దేవుడి కోసం ఏమి లేపేసావు? ఒక వ్యభిచారిగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వేగానికి వాళ్ళ యొక్క ఇష్టాలు నెరవేర్చుకోవడానికి అడుగడుగులు అర్థమవుతున్న వాళ్ళని లేపేస్తున్నారే. ఎవరు బలం చేసుకుని ఆ వ్యక్తినే బేస్ చేసుకొని నేను మనతో కలిసి చెప్పేద్దాం. అందుకంటే పౌలు అక్రమమును అతిక్రమణకు పాపమును అనే దానికే మీరు అంత త్యాగం చేశారు కదా, అంత త్యాగం చేసే అనుభవం నీకు ఉంది కదా. వై నాట్ నౌ పాపాన్ని అలా అప్పగించుకున్నావు, అంత త్యాగం చేసావు, అంత దమ్ము ఉపయోగించావు కదా, అంత ధైర్యం ఉపయోగించావు కదా, అంత 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 స్టెప్ను వేసావు కదా. ఇప్పుడు ఏంటి కూతురు లెగమంటే లెగమేంటి? అతిక్రమణకు పాపను నేను ఎలా అప్పగించుకున్నావో నీతికి ఎందుకు అలా అప్పగించుకోలేకపోతున్నావు? పాపని ఎంత స్లేవ్ అయ్యావో, ఎంత బానిస అయ్యావో అదే పర్సెంటేజ్ భక్తికి బానిస అవ్వే నువ్వు. పాపని మనసు అయ్యి నీతిని కాలికి తొక్కావు కదా, ఎవరిని లెక్క చేయలేదు కదా, ఎవరి మాట పట్టించుకోలేదు కదా, పక్కనే లేపేసావే. కంపారిజన్ చేస్తూ పౌలు మాట్లాడుతున్నాడు. అదే నేను మనం చెప్పాను, పరలోక రాజ్యం వెళ్ళాలంటే తను కలిగిన అంతయు అమ్మి 10 ఎకరాలు కొనుక్కున్నాడు, ఇంకో 10 ఎకరాలు దేవుడికి ఇచ్చాడు, 10 కాసులు బంగారం కొనుక్కున్నాడు, 10 అటు ఇచ్చాడు, ఇటు ఎత్తున్నాడు, సైమల్టేనియస్గా అటు వేస్తున్నాడు. అలా కాదంట. మరి ఏంటంటే బైబిల్ చెప్పేది, కలిగి ఉంటే అది నువ్వు ఉంచుకుని దేవునికి వేరే ఇవ్వడం కాదంట, ఇది అమ్మి అది ఇవ్వాలంట. వేరే డబ్బుతో కొనడం కాదు అది. మరేంటి, ఉన్నది అమ్మేసి ఆ డబ్బుతో దేవుడికి ఇవ్వాలంట. మరి మనం ఏం చేస్తాం, ఇది ఎట్లా ఉంచుకొని వేరే కొంత దేవుడికి ఇస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, కలిగినదంతయు అమ్మి, బైబిల్ ఏం చెప్తుంది, తన కలిగిన అంతయు అమ్మి దాంతో కొనాలి. ఉన్నది ఉంచుకొని వేరే దాంతో కొనడం కాదు. వాడు ఇల్లు ఉంది, ఇంకో ఇల్లు కొనుక్కున్నాడు, పొలం ఉంది, ఇంకో పొలం కొనుక్కున్నాడు, మేడ ఉంది, ఇంకో మేడ కొనుక్కున్నాడు. ఏమైంది, అమ్మి కొనుక్కున్నాడు, అది వేరే కొనుక్కున్నాడు. ఇల్లు ఉందా, ఇంకో ఇల్లు కొనుక్కున్నాడు, ఇది అమ్మి కొనుక్కున్నాడు, ఇది ఎట్లా ఇంకో డబ్బుతో కొన్నాడు. పొలం ఉంది, ఇంకో పొలం కొన్నాడు, ఇది అమ్మేది కొన్నాడు, ఇంకో డబ్బుతో ఇంకా ఎక్స్ట్రా డబ్బుతో కొన్నాడా? అరే చెప్పండి, ఇది అలా కాదంట భక్తి. ఇది భక్తి అలా చేయకూడదంట. ఇది ఏది ఉందో అది అమ్మి ఇది కొనాలంట. ఈ క్లాస్ అర్థమైందా మీకు? ఇంతకు ముందు అర్థమైనట్టు చేయొచ్చు. ఈ క్లాస్ అర్థమైన వాడు దేవుడు ఏం చెప్తాడంటే తను కలిగింది అలాగే ఉంచుకొని సైమల్టేనియస్గా ఇది ఉంచుకొని ఇంకోటి అది దేవుడు ఇవ్వడం కాదంట. ఏం చేయాలంటే ఉన్నదాన్ని నీ కనుకను ఉంచుకున్న దాన్ని, నీ భార్య బిడ్డగా ఉంచుకున్న దాన్ని ఆ పర్లని అమ్మాలా, కొంత చెప్పితే అంత అమ్మాలా, అంత అమ్మి ఇదంతా అమ్మి అదంతా కొనాలంట. ఇక్కడేమో 100 ఏమో 0 అయిపోవాలంట, ఆ 0 100 అవ్వాలంట. పాపంలో జరుగుతుందో జరగట్లేదా? మరి ఇక్కడ జరగలేదు. అందే ప్రభు నాకన్నా మరి దేనిని
ఎక్కువగా ప్రేమించడం నాకు సాధ్యమే కాదు. కదా, ఉన్నదాన్ని అమ్మి కొనాలట. దీన్ని అమ్మి దాన్ని కొనాలి. అమ్మగారు ఉన్నారు, ఆమె డబ్బులు జాగ్రత్తగా తీసుకునేవాడు. అమ్మగారి జీతం వచ్చిన సంవత్సరం నుంచి రిటైర్డ్ అయ్యే వరకు ఆమె జీతం ఎంతో నేను అడగలేదు, తెలుసుకోలేదు, నేను తీసుకోలేదు పైసలు కూడా. అది నా పాలసీ. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఎంత పైసలు వస్తుందో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, దాని జోలికి నేను వెళ్ళను. నేను న్యూస్లో సేవ చేస్తున్నాను 50 ఏళ్ళ నుంచి. ఎప్పుడో సంపాదించడం డబ్బులు తీసుకోవాలి. విజయవాడలో ఉన్నాను, అక్కడ సంపాదించి ఎప్పుడు డబ్బులు తీసుకోవాలి. చోడవల్లిలోని అక్కడ డబ్బులు తీసుకోవాలి. ఇప్పటికీ నా మనసు ఏమంటుందంటే, ఎంత సేవ చేస్తాను, ఇన్ని డబ్బులు నీ చేతిలోకి వస్తున్నా సరే, నీ పర్సనల్గా ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అయ్యే దాన్ని అంత ఎక్కువ ఉండదు. కాబట్టి ఆ ఖర్చు అయ్యేది ఏంటో అది నువ్వు పర్సనల్గా కష్టపడి దానికి యాడ్ చేసుకుని మైండ్ అడ్జస్ట్ చేసుకొని ఉంది. అదే చేస్తాను నేను. అంటే దరిదాపుగా నా మనవతికి, నాకు తినడానికి, తాగడానికి, బట్టలకి వీటికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు నేను ఏదో రూపంలో మొక్కలు పెంచి, అది పెంచి, అది అమ్మించి, ఇది అమ్మించి దానిలో వస్తున్న దానిలో నేను ఏం ఫీల్ అవుతున్నానంటే, నేను మాత్రం దేవుని సొమ్ము తినట్లేదు, నేను ఖర్చు పెట్టిన దాన్ని దీనిలోనే తీసుకున్నాను అనే ఒక సెల్ఫ్ తృప్తి నాకు కావాలంటే అది చేస్తాను నేను. ఇప్పటి వరకు ఇప్పుడు నాకు మా చేతికి ఇచ్చిన డబ్బులు మాత్రం నేను వద్దనకూడదు కదా, చేతికి డబ్బులు ఇస్తే తీసుకుంటాను. ఏం చేస్తాను తీసుకొని? చిన్న చిన్న సందాడిస్తాను, తీసి బ్యాగులు పెట్టి వాడతాను. పెద్ద పెద్ద అమౌంట్ లేని బంగాళాలు ఇస్తే అది వెంటనే ఇంకోటికి ఇచ్చేస్తాను. మన ఎవరు ఆలోచించింది పక్కన కట్టించింది, ఏ డబ్బులు అయ్యా, ఇది పొలం ఇస్తాను, మంచి చేస్తాను, డబ్బులు ఇచ్చేయాలని తీసుకొచ్చాను. పక్కన మోడల్ వేయలేదు, ఎంత ఉందో చూడలేదు. అప్పట్లో మనం పైనకి ఇచ్చేసి అయితే అవసరమైనప్పుడు సేవకు నేను ఫోన్ చేస్తాను, ఈ డబ్బులు ఖర్చు పెట్టలేదు అట్లా ఇచ్చేస్తాను అందరికీ. నా దగ్గర ఉంచట్లేదు. ఇంత పెద్దవాళ్ళు చెప్పాడుగా, వాళ్ళకి ఏమి ఇస్తాను నేను, ఏమేమన్నా. అది ఏంటి అంటే, ఈ ఘటనలో మనం ఉన్నప్పుడు మన ఆత్మని మెరుగుపరుచుకోవాలి. తనకు తెలియదు అంతయు అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు. నేను చెప్పేది ఏంటి, దాన్ని ఆస్తిపాలు మొత్తం అమ్మి ఇవ్వడం కాదు, అసలు శరీరాశ నేత్ర జీవకుడు అనేటువంటి ఆ మూలధనాన్ని అమ్మును. దట్ వాట్ ఐ బైబిల్ సేయింగ్. బైబిల్ చెప్పేది అది. మెటీరియల్గా నువ్వు ఎంత అమ్మేవి, ఎంత ఇచ్చావు కాదు కావాల్సింది ఇక్కడ. అలా 3 స్వభావాలు నువ్వు అమ్మేసాయి, అవి నీలో లేకుండా తీసి బయట పారేసాయి. అయ్యి ఆ 3 మనసులు తీసేస్తే ఇంకేముంది? సెల్ఫ్ ఉందా, స్వార్థం ఉందా, నేనేది ఉందా, దేవుని ఇది చేయలేని ఉందా, ఏముంది అక్కడ? ఏమీ లేదు అంతా. కాబట్టి నేను చెప్తున్నాను, తల్లి గర్భ భూమి మీదకి వచ్చిన తర్వాత సమస్తమైన వాటిని లోకంలో ఉన్న వారిగా అందరికి లోకంలో ఏ మనసు ఉంటుందో మనకు కూడా అదే మనసు, వాళ్ళకి ఏ కాన్సెప్ట్ రక్షణ పొందే వారికి అదే సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏదో దేవుని కూడా ఖర్చు పెట్టుకోరు, లేదు ఈ నాణ్యులు కాదు దేవుడికి ఏది ఖర్చు పెట్టుకుంటారు, మనం దేవుడు ఖర్చు పెట్టుకుంటాం. అక్కడ అలా కాదంటాం. బైబిల్ చెప్పేది ఏంటంటే, నిన్ను నీవు పక్కన పెట్టుకో, నేనని దాన్ని పక్కన పడేసాయి. నేనని పక్కన పడేస్తే ఇంకేముంది అక్కడ? ఏమీ లేదు. అప్పుడు నీకేముంది? ఏమీ లేదు. నీ
ముగిస్తాను. మరి ఉదయకాల సమయంలో రక్షించబడిన విశ్వాసంలాగా మనం పరలోకం వెళ్ళాలంటే దేవుని యొక్క ఆ కాన్సెప్ట్ అనేటువంటి థియరీ ఎలా ఉందో ఆ థియరీలు దేవుడు మనకు తీర్పు తీరుస్తుంది, కానీ మన లెక్కలో మనం తీర్పు తీర్చుకుంటాం. మన భావాలను మనం తీర్పు తీర్చడం. మన నేచర్ ఎప్పుడు కూడా మన వైపు మాట్లాడదా, దేవుడి వైపు మాట్లాడదా, ఇంకోళ్ళ వైపు మాట్లాడదా? ప్రతి ఒక్కరి యొక్క మనసు కూడా ఎటువైపు ఉంటుంది? వంగి మన వైపే ఉంది. మన వైపు ఉన్నట్టు వ్యభిచారం అనేటువంటి పాపము, అన్ని పాపాలు వేరు, వ్యభిచార పాపం వేరు. అన్ని రకాల పాపాలు వేరు. ఇది ఎందుకు వేరంటే సర్వ శరీరం అంతటితో చేసే పాపం వ్యభిచారం అంటే. శరీరం అంతా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడ ఎన్ని వందల వేల రకాల పాపాలు ఉన్నా సరే వాటి అన్నింటిలో కూడా హోల్ బాడీ అంతటి కూడా ఏకమై చేసే పాప తప్పు ఏంటంటే అర్థం కూడా కదండి, ఏది కాదండి. ఇది జాగ్రత్తగా ఉంది. జాగ్రత్తలు జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు. బుద్ధిశూన్యుడు ఏం చేస్తాడు? బుద్ధిశూన్యం అయినప్పుడు వాడు ఆ పని చేస్తాడు. ఇప్పుడు మనం పొందడం మనం ఏమని ఇప్పుడు అక్కడ బుద్ధిశూన్యుడు అయిన వాడు ఏం చేస్తున్నాడు? వ్యభిచారం పాపం చేస్తున్నాడు. బుద్ధి వ్యభిచారం చేయట్లేదంటే బుద్ధి ఉంది, వాడికి శూన్యం అవ్వలేదు. మనం భక్తి చేయాలంటే వ్యభిచార పాపం అనే దానిలో ఉన్నటువంటి పర్సెంటేజ్ కావాలా, మిగిలిన పాపంలో ఉన్న పర్సెంటేజ్ కావాలా? ఏ పర్సెంటేజ్లోకి వెళ్ళాలి మనం? ఏ పర్సెంటేజ్లోకి వెళ్ళాలి? మిగిలిన పాపాల పర్సెంటేజ్ 100% పాపం అనేది ఏది? వ్యభిచారం. భక్తి అనే దానిలో 100% చేయాలంటే ఏం చేయాలి? దేంతో పోల్చుకోవాలి? ఏ పాపతో పోల్చుకోవాలి? ఏ పాపకి డెప్త్లోకి నువ్వు వెళ్ళాలి? శరీరం అంతా ఏకిపించేటువంటి తప్పు ఏదో ఉందో దానిలోనే అదొక్కటే శరీరం అంతా చేసే పాపం. కాబట్టి నువ్వు నీ దేహం అంతటితో నువ్వు దేవుని మహిమపరచాలనుకున్నట్లయితే ఆ స్పిరిట్ రావాలా? ఏ స్పిరిట్? వ్యభిచార పాపాన్ని తన దేహం అంతని ఎలా అప్పగించుకుంటారో అలాగే పరిశుద్ధ కలుగుటకి మనం అలా అప్పగించుకోవాలి. వ్యభిచరించి నీ దేహంతో వ్యభిచారం చేసే నీ అలవాటు లేదా అంటావా? అట్లయితే ఇది కూడా నీకు అవ్వదు. అంటే అదేంటన్నమాట, నీకు లోకంలోనే ఆ ఎక్స్పీరియన్స్ లేదా? నీకు దేహం అంతటితో కూడా చేసేటువంటి పనికి నీ దేహాన్ని ఇప్పుడు అప్పగించలేదు. నీ మనతత్వం అలాంటి కాదు. కానీ జాగ్రత్తం అనే దానికి ఎలాంటి మనతత్వం కావాలి? ఎంత మనసు కావాలి? తన మనదంతటిని కూడా మన దేహం అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి చర్య అది జాగ్రత్తము. దాన్ని సిమిలర్గా అలాంటి వాడు భక్తులకు వస్తే వాళ్ళు ఏం చేయాలా? అక్కడ ఏ పాపానికైతే 100% అక్కడ ఈల్డ్ అవడం జరుగుతుందో దానికి కంపేర్ చేస్తుంది భక్తి. అది ఎలా చేస్తే ఇది కూడా అలా చేయమంటుంది. అంటే ఎంత డిమాండా అంతానా? కొంత అంత అనేది దేనిలో ఉంది? అక్కడ జాగ్రత్తలో అంత అనేది భక్తి దగ్గర ఏం కావాలి? కొంత కావాలి, అంతా కావాలి. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? మనకి 2 ఓట్ల కొంత అంత. జాగ్రత్తకి అయితే ఎంత కావాలి? అంత. దైవత్వానికి ఎంత కావాలి? అంత. అక్కడ కొంత, ఇక్కడ కొంత అయితే అది ఎన్ని 99 పాపాలు చేసినా జాగ్రత్త చేయలేదు కాబట్టి తన దేహం అంతా ఇన్వాల్వ్ అవ్వలేదని అర్థం అవుతుంది. అలాగే భక్తి అనే దాంట్లో కూడా మనం ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాము? కొంత. 90% ఇన్వాల్వ్ అవుతున్నాం, 100% లేదు. 100% ఇన్వాల్వ్ అవ్వాలంటే ఏ ఎగ్జాంపుల్ తీసుకోవాలి? ఏ కంపారిజన్ తీసుకోవాలి?
ఎవరిని ఎగ్జాంపుల్ తీసుకోవాలి? కాబట్టి మెటీరియల్ అనుబంధము కాదు బంధము, అనుబంధము కాదు బంధము. బంధం అంటే మూలం. ఏంటంటే మూలం. మూలములని దేవునికి అప్పగించుకోవాలి. మూలం అనేది ఏంటి? తాను నేను అనేది మూలం. అంటే తాను లేక నేను అనుకున్నది ఏదైతే ఉందో అదే మిథ్య యొక్క మూలం. తన్ను తాను తగ్గించుకోవాలి, తన్ను తాను అప్పగించుకోవాలి. తన్ను తన్ను తాను, తన్ను తన్ను తాను, తన్ను తన్ను తాను. తన్ను తన్ను అనే దాన్ని ఎవరో బయట వాళ్ళ తన్ను తానే. జాగ్రత్త అనే పాపానికి తన్ను తాను అప్పగించుకుంటే ఎవరు ఉన్నారు? జాగ్రత్త అనే పాపానికి ఏమి ఇష్టం లేకపోయినా సరే బుధాల మీద కట్టేసి లాక్కెట్టి చేతులు కట్టేసి వెళ్ళి ఒక అమ్మాయితో తప్పు చేశాడు. మరి ఆమె ఏం చేసి ఆమె విరుకులుగా చేసిందా? బలత్కారంగా వాడు ఎవడో చేశాడా? వాడు ఇచ్చేది తీసుకున్నాడా? తను ఆ కార్యక్రమంలో ఇచ్చుకొని తను తాను అప్పగించుకుందా? అసలు ఇష్టం లేదా? ఇక్కడ రేపులో ఏమి తనకి ఇష్టం లేదు. వాడు మొండిగా వాడు ఇచ్చి తీర్చుకోవడానికి కూడా పనిచేసాడు. కానీ ఈ అమ్మాయికి 1% ఇష్టం లేదు. అయితే భక్తి కూడా నువ్వు అలా చేస్తావా బలవంతంగా? వ్యక్తి అలా బలవంతంగా చేసేదా? ఒక మంది పట్టుకెళ్ళిపోయి బలవంతం చేసి వంకోడు ప్రతిసారి ఎవడు పడితే వాడు బలత్కారంగా తీసుకెళ్ళిపోయి అమ్మని పాడు చేసేస్తున్నారు. అందుకే బైబిల్ చెప్తున్నాను, ఆడపిల్లవని నీవు ఒంటరిగా ఉన్నట్లయితే, నీకు ఇతర శోధ వచ్చినట్లయితే, నిన్ను ఎవరైనా వెంటాడుతున్నట్లయితే, నిన్ను ప్రాప్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే, నువ్వు తప్పించుకునే పరిస్థితిలో ఉన్నట్లయితే, నువ్వు ఒంటరిగా ఉన్నట్లయితే, నీ సహాయపరిచి ఉన్నట్లయితే ఒక్క పని చేయాలి. ఎంత స్వరం ఉందో ఆ స్వరం అంతటితో కేకే. ఆ స్వరం అంత అయిపించే నువ్వు కేకే. దరిదాపులు ఎవరు వీణి వచ్చి నేను రక్షిస్తారు ఎవరైనా. నేను అడగకుండా నోరు మూసుకున్నావు అనుకో, నోరు మూసుకున్నాం అనుకో అంటే అక్కడ యాక్సెప్ట్ చేసేవన్నమాట. యాక్సెప్ట్ చేయనట్టు గుర్తు ఏంటి? రక్షించరు, రక్షించరు. కేక ఒకటి ఉందన్నాడు వాడు. అయినా సరే ప్రాణం ఉన్నంత వరకు కేక వేస్తున్నాడు. అనేకులు భక్తి మెట్టుకు రాలేదు, దిగిన విశ్వాసంగా రాలేదు. కోటాను మంది ప్రపంచ జాబితాలో ఉన్నటువంటి జనసంఖ్య మనలాంటి స్థానానికి వచ్చిన వారు కనీసం 1,00,000కు ఒక మంది లేరు, ఒక మనిషి లేడు జనాభా. అలాంటి అవకాశం దేవుడు నీకు నాకు ఇచ్చి ఉంటే మరి అలాంటి స్టెప్ తీసుకోవాలంటే మనం ఇలాంటి అవకాశం వచ్చినా సరే అంత స్టెప్ మనం తీసుకోకపోతే అక్కడ మన పరలోకం అందదు. అందుకని ప్రభు చెప్పాడు, నన్ను వెంబడింపకూడదు, తను తాను ఉపేక్షించేసుకో. నిన్ను ఉపేక్షించుకుంటే నువ్వు ఇవ్వలేంది ఏది, చేయలేంది ఏది, ధైర్యం చేయలేంది ఏంది, ఏం చేయాలి? చాలాసార్లు చెప్పాను. నక్సలైట్ వారు బ్రతుకుండగానే భార్య భర్త పిల్లలు ఉండగానే వాళ్ళన్నీ విడిచిపెట్టి నక్సలైట్ చేరిన తర్వాత ఆ రాష్ట్రంలో వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళారా? ఎప్పుడైనా ఫోన్ చేశారా? కమ్యూనికేషన్ ఉందా? ఆయన డబ్బులు పంపుతున్నారా? ఎలా ఉంది అమ్మాయికి, ఎలా ఉందని ఫోన్ చేస్తున్నారా? అమ్మాయి పెళ్ళి అని తెలిసినా సరే వెళ్తున్నాడా? భార్య చచ్చిపోయిందన్నా సరే సమాధికి వెళ్తున్నాడా? ఏమమ్మా నేను పొలంగా వెళ్తాను, నేను పొలం ఎవడే పొలం వెళ్ళేది మనలో పొరపాటు పొలం ఉండదు. డెప్త్గా రాలేదు నువ్వు అంతే. బైబిల్ చెప్పిన డెప్త్గా వచ్చేటువంటి వాళ్ళు, బైబిల్లో డెప్త్గా వచ్చిన వాళ్ళు రక్షించబడిన వాళ్ళు అరుదుగా ఉన్నారు. రక్షణ లేకపోయినా సరే ఆ నక్సలైట్లో చేరిన వాళ్ళు, ఆత్మహత్యలో చేరిన వారు, మరికి మొగుళ్ళు చేరిన వారు ప్రభు చెప్పిన వాక్యం యొక్క ఆ అంకితాలు అక్కడ కనపడుతుంది, ఇక్కడ కనపడుతుంది. గొప్ప విషయం ప్రభు చెప్పింది. వైరాగ్యం పుస్తకంటారు, అందరూ వదిలేస్తారు.
కానీ ప్రభు ఏం చెప్పాడు, అంతగా ఉంచుకో, వదిలినటువంటి భావాలు పెంచుకో. అంటే ఏది వదలమాకు, లిటరల్గా అన్నీ ఉంచుకో, కానీ 100% వదిలినట్టుగా ప్రవర్తించు. అదేంటి పాయింట్? అంతేనా కదా? మరి బైబిల్ చెప్పిన అందరూ వదిలేయమన్నాడు కదా, వదిలేయమన్నాడా? భార్యనైనా, భర్తనైనా, తల్లినైనా, అన్నదైనా, అక్కడినైనా, ఇంటినైనా, భూములైనా అన్నీ వదిలేయమన్నాడు కదా. అన్నీ వదిలేసి దాన్ని వెంబడించమన్నాడు కదా. మరి వీళ్ళ అయ్యగారిని విడిచిపెట్టలేదు కదా. ప్రభు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, వారిని విడిచిపెట్టేటువంటి వాడు ఏ డెప్త్లో భార్య విడిచిపెట్టిన వారు కమ్యూనికేషన్ లేకుండా ఎలా ఉంటాడో, భార్య ఉన్నా సరే కమ్యూనికేషన్ ఆలోచన మరి వెళ్ళమంటావా, వద్దంటావా, వెళ్తున్నాను, చేస్తున్నాను అనేటువంటి భార్యను విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన నక్సలైట్ వ్యక్తి ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఉంటున్నాడో, నువ్వు భార్యతో ఉండు అని కమ్యూనికేషన్లోకి వెళ్ళినావు. ఉండి కూడా లేనట్టుగా ఉండాలి. మళ్ళీ ఉన్నట్టుగా ఉండకూడదు, ఉండాలి, లేనట్టుగా ఉండాలి. అది క్లూ అక్కడ, అది అర్థం చేసుకోండి. దాన్ని నేర్చుకున్న వాళ్ళు ఎక్కడో ఉన్నారు. బాగున్నారు, నా గురించి సాక్ష్యం చెప్పాడు కదా నిన్న. నెవర్ గివ్ ప్రయారిటీ. ఏ విషయంలో కూడా అమ్మగారు కానీ, పిల్లలకు కానీ, ఎవరికైనా ప్రాధాన్యత ఇవ్వను. ఐ డోంట్ కేర్ దెమ్, బట్ ఐ లవ్ దెమ్. ఏంటి లవ్? ఉట్టిదే ప్రేమిస్తామా ఉంటాయి, కానీ ప్రేమ అంటే క్లీన్లో చూపించాలి కదా, కానీ నేను చూపించట్లేదు. ఇదేంటంటే ఇది ఒక మెలికి బాబు చెప్పింది. ఆ మూమెంట్స్లో చేయని వాళ్ళందరూ పూర్తి అన్ని కట్ చేసి వెళ్ళిపోతున్నారు, బ్రతుకోవడం మళ్ళీ అన్నట్టు చూడలేదు వాళ్ళని. అవునా? మనం చేసే బతులు వాళ్ళ పూర్తి వదిలేమా తల్లి నేను అన్న నేను తమ్ముడు అందరినీ తమ్ముడు విడిచిపెట్టడం కాదు అన్నాడు. కానీ ఆ రకంగా కాదు, అన్నీ కలిగి ఉండు, కానీ మనసు లేకుండా ఉండు. వాళ్ళు కలిగి ఉండు, వాళ్ళ కొరకు జీవించమవుతుంది, నా కొరకే జీవించు. పేరు మాత్రం పెట్టుకోరు, భార్య భర్త పిల్లలని, అంతవరకే. ప్రార్థన చేసుకున్నాం. దేవుని ప్రేమిస్తున్నామని అనుకుంటున్నాము, కానీ అవునా? ప్రేమిస్తున్నావా? నీకన్నా ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నావా? ఇంత వయసున్న నీవు నీ జీవితంలో నేను నా కుటుంబం అనే దానికి నీవు ఎంత ఎసెట్స్ నువ్వు కూర్చుకున్నావు? మంచిదే. అదే వ్యక్తి నువ్వు భక్తి చేస్తున్నావు కాబట్టి భౌతికానికి నీకు, నీ భార్య, పిల్లలు, నీ పరిధుల్లో మీ వెల్ఫేర్ కూడా కూర్చుకున్నది ఎంత? దేవుని యొక్క దేవుని యొక్క సేవ యొక్క వెల్ఫేర్ కొరకు నువ్వు ఖర్చు అవుతున్నది ఎంత? ఈ రెండింటిలో ఏది త్రాసులో పెడితే ఏది మొగ్గుగా ఉంటుంది? ఆధ్యాత్మికత మీకు మెరుగ్గా ఉన్నట్టు స్థాయికి నువ్వు ఎదిగినావా అంటే అర్థం ఏంటన్నమాట? బైబిల్ చెప్పింది ఏంటి? అన్నిటితో ఉండు, కానీ లేనట్టుగా ఉండు. ఇది మర్మము. ప్రేమించుగా ఉండు, ఎక్కువ ప్రేమ మాత్రం దేవునికే. హయ్యర్ ప్రయారిటీస్ ఫర్ గాడ్స్ అండ్ గాడ్లీ థింగ్స్. మినిమం ఈజ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, మ్యాక్సిమం ఈజ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద గాడ్స్. ఆ నిర్ణయాల్లో మనం వెళితే దేవుడు మన పక్షంగా ఉంటాడు. ఆ ప్రజలు తప్పిస్తాడు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాధులు పోగొట్టేటువంటి పరిస్థితులు రాకుండా కూడా చేస్తాడు. ఎంతమంది ఆ మెట్టుకు రానందువల్ల వారి సంపాదన అంతా ఇచ్చినప్పటికీ వారు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. లక్షలు ఖర్చు పెట్టినా ఒక దెబ్బతిన్న 5, 10, 20 లక్షలు కూడా ఖర్చు పెడుతున్నారు, అయినా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దేవుని చిత్తం జరిగిద్దాం, దేవుని కార్యం ప్రాధాన్యత ఇద్దాం.
వాక్యం వింటున్నావు, వాక్యం చదువుతున్నావు, వాక్యం గ్రహిస్తున్నావు, కానీ ఎక్కడ ఉన్నదంటే గొంగడ అక్కడే ఉన్నదట. దేవుని రాజ్యం కట్టబడాలి, ఆత్మలు సంపాదించబడాలి. నీ సమయముతో, నీ ధనముతో, నీ బలముతో, నీ ఆరోగ్యముతో, నీకున్న వనరుల అన్నిటితో కూడా దేవునికి రాజ్యాన్ని కట్టు. 100% నాట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. లెట్ యువర్ లైఫ్ ఇది బి ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద గాడ్స్ వర్క్. అర్థం చేసుకున్నాం. బాబా హృదయ కార్మికులకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ పిల్లలను మీరు దర్శించండి, దర్శించుకున్నారు. బాబా ఆత్మలు సంపాదించుట అది మా భాగ్యం. డబ్బంతా కొడుగట్టుకున్నా, అదంతా కొడుగట్టుకున్నా, ఎంత ప్రాపర్టీస్ మేము కలిగి ఉన్నా అది మనుషులను రక్షించడానికి ఉపయోగపడదు కదా ప్రభువా. కాబట్టి భౌతికము దానికి ఆ త్యాగముతో ఆత్మను సంపాదించడం మాకు నేర్పించు. ఈ యొక్క పునరాలోచన బిడ్డకు దయచేయమని, నీ వాక్కును మొదలు వేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.